సో, ఈ మధ్య కాలంలో అంటే ఎస్పెషల్లీ యూత్ అండ్ వర్కింగ్ పీపుల్ ప్రధానంగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే నిద్ర లేమి సమస్య. ఇన్సోమ్నియా అంటూ ఉంటాం. సో, దీని ద్వారా వాళ్ళ లైఫ్‌లో అంటే ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ, పర్సనల్ లైఫ్‌లో గానీ, హెల్త్ ఫ్రంట్‌లో గానీ ఎన్ని లాసెస్ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. నిద్ర లేకపోతే గనక వాళ్ళ ప్రొడక్టివిటీ పూర్తిగా దెబ్బతింటుంది. అసలు నిద్రలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. రైట్. ఎలా అయితే మనం కిచెన్‌లో వంట చేసి, మనం తిన్న తర్వాత మెయిడొచ్చి ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసి, ఆ యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి వెళ్తారో, ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు నైట్‌లో జరుగుతుంది. అంటే డేలో ఏవైతే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయో, దానికి రిపేరింగ్ మెకానిజం అనేది నైట్‌లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ రేపటి డేకి మన మైండ్ అండ్ బాడీ ప్రాపర్‌గా రెడీ అవుతుంది. సో, ఈ నిద్ర లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. ప్లస్ మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. లెథర్జిక్‌గా ఉంటారు. రైట్. అంతే కాకుండా మన ఐస్ కింద డార్క్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ సమస్యలున్నాయి కాబట్టి మీరు ప్రాపర్‌గా నిద్రపోవడానికి ఏం చేయాలి అనే టిప్స్ చూడండి. ఫస్ట్ ఏంటంటే మీరు 3-2-1 రూల్ ఫాలో అవ్వండి. 3 ఏంటంటే మీరు పడుకోవడానికి ఎగ్జాక్ట్ 3 అవర్స్ బిఫోర్ సాలిడ్ ఫుడ్ ఇంటేక్ అనేది క్లోజ్ చేయాలి. 2 అవర్స్ బిఫోర్ లిక్విడ్ ఫుడ్స్ ఇంటేక్ క్లోజ్ చేయాలి. 1 అవర్ బిఫోర్ మీ డిజిటల్ మీడియా క్లోజ్ చేయాలి. అంటే అది టీవీ చూడడం గానీ, మొబైల్ చూడడం గానీ ఇవన్నిటిని మీరు క్లోజ్ చేయాలి. ఆ లాస్ట్ 1 అవర్‌లో మీ కంప్లీట్ రూమ్‌ని డార్క్ చేసుకోండి. అంటే యాక్చువల్‌గా మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ ప్రొడక్షన్‌ని ప్రేరేపిస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ ప్రొడక్షన్‌ని ప్రేరేపించాలంటే మనం ఉండే ఎన్విరాన్మెంట్ అంతా కూడా కంప్లీట్ డార్క్‌గా ఉండాలి. సో, అప్పుడు ఆ ఐస్ డార్క్‌నెస్‌లో మన బ్రెయిన్‌కి మెసేజ్ పంపించి పిట్యూటరీ గ్లాండ్‌ని యాక్టివేట్ చేసి మెలటోనిన్ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేస్తుంది. సో, ఈ మెలటోనిన్ గనక ప్రాపర్ టైంలో ప్రొడ్యూస్ అవుతే అప్పుడు మనకు హ్యాపీగా నిద్ర వస్తుంది. అంతేకాని మీరు బెడ్ మీదకెళ్ళేంత వరకు టీవీ చూస్తూ లేదా మొబైల్ చూస్తూ ఉంటే మీ ఐస్ మీ బ్రెయిన్‌కి రివర్స్ మెసేజ్‌ని కన్వే చేస్తాయి. అదేంటంటే అరే! ఇంకా డేనే ఉంది. ఇంకా నైట్ లేదు అనే మెసేజ్‌ని కన్వే చేస్తాయి. ఆ మెసేజ్ ఏమవుతుందంటే మీ మెలటోనిన్ ప్రొడక్షన్‌ని డిలే చేయడం వల్ల మీ స్లీప్ డిలే అవుతుంది. సో, ఈ డిజిటల్ మీడియా రావడం వల్ల మన నిద్ర అనేది ఒక 2-3 అవర్స్ తగ్గిపోయింది. రైట్. అంటే పడుకునేంత వరకు కూడా మనం మొబైల్‌లో బ్రౌజ్ చేస్తూ, లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజ్ చేస్తూ, లేదా టీవీ చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్లీప్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుంది. రైట్. సో, మీరు చేయాల్సిందేంటంటే బెడ్ మీదకెళ్ళగానే బెడ్ మీద పడుకొని రైట్. కళ్ళు మూసుకొని రైట్. మీరు కౌంట్ డౌన్‌లో 100-1 కౌంట్ చేస్తూ ప్రతిసారి బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. 100 బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. 99 బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇలా కౌంట్ డౌన్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే, మీ స్ట్రెస్‌ఫుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి మీ మైండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యి మీరు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. ఈ టిప్‌ని మీరు ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఇన్సోమ్నియా నుంచి మీరు బయటపడతారు. ఒక 30 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీ రెస్పాన్స్ ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.